ప్రైజ్ ద లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కానీ నేడున్నటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం అనేది చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం. కానీ బైబిల్లోంచి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసు ప్రభువు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 120 మంది పరిశుద్ధాత్ముని కొరకు వారు మేడగదిలో నుండి కనిపెట్టినటువంటి వారు పరిశుద్ధాత్ముని చేత నింపబడ్డారు. నింపబడినటువంటి వారు పామరులే కానీ వారు పండితుల్ని కూడా తలకిందులుగా చేశారు. వారు తమ శక్తికి మించినటువంటి గొప్ప కార్యాలు చేయగలిగారు. ఎలా సాధ్యమైందంటే ఆ శక్తి వారిది కాదు, కానీ వారిని నింపినటువంటి పరిశుద్ధాత్ముంది. అయితే వారు ఆ పరిశుద్ధాత్ముని కొరకు కొంత సమయం వేచి చూడాల్సి వచ్చింది. నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్ముని కార్యాలు జరగాలి అన్నా, దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలన్నా ఆయన ఒక సమయాన్ని నిశ్చయించాడు. ఆ సమయం కొరకు నువ్వు ఎదురు చూస్తే గొప్పగా దీవించబడతావు. కానీ ఆ ఎదురు చూపులో ఉన్నటువంటి దీవెన చాలాసార్లు తొందరపాటుతో పోగొట్టుకుంటాము.